యేసయ్య స్తోత్రములు, వందనాలు. సాయంకాల సమయంలో ఈ రీతిగా నడిపించిన విధానాన్ని బట్టి ఆహ్వానించిన సంఘానికి, సంఘ నాయకులను దీవించండి. నివేద గ్రంథమండలి మాటలను మేము ధ్యానిస్తుండగా మా జీవితాలకు ఉపయోగకరంగా మలచమని మా గనుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సో ప్రభు నామంలో అందరికీ వందనములు. ముందుగా కేజే ఉదయ్ రాయ్ భూషణం, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ సోల్జర్స్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులకు మా సంఘం పక్షమున, మా వ్యక్తిగతంగా మీకు వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. సో ఐ హ్యావ్ వన్ హ్యాబిట్, ఐ కెన్ సే హల్లెలూయా. మీకు ఇష్టమైతే అంటాను, లేకపోతే ఊరుకుంటాను. ఎంతమందికి ఇష్టమైతే చెప్పండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా. యా, కష్టం. ఓకే, ఐ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అరౌండ్. దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐ నో హిమ్. చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఉదయ్ రాయ్ భూషణం, నాకు బంధువు కూడా. కానీ ప్రభు చిత్తాన్ని బట్టి ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క ఉచితమైన ప్రేమ. చెప్పండి హల్లెలూయా. థ్యాంక్ యూ. నేను అలవాటు చేయను, మానుకుంటాను. ఇక్కడికి వచ్చినాక కొన్ని న్యూ ఫైండింగ్స్ ఐ వుడ్ హ్యావ్ అబ్జర్వ్. సో నైస్ టెస్టిమనీస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు వలన సాక్ష్యాలు చెప్పినటువంటి విధానాన్ని నాకు బాగా నచ్చింది. సో నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అయినా హెబ్రోన్ సావాసంలో పరిచర్య చేసి, సువార్తను చేసి, జగోష్మా చెన్నైలో ఉన్నటువంటి సంఘాలలో సాక్ష్యంతో పాటు వాక్యమును చెప్పగలిగిన స్థితిని దేవుడు నాకు కల్పించాడు. ఐ ప్రౌడ్ టు ఫీల్ దట్. ఇప్పుడు నేను ఈ సంఘానికని నేను కట్టుబడి ఎవరికి లేను, ఇండిపెండెంట్ నా సంఘము. నా యొక్క సేవా పరిచర్య 1997 నుంచి మొదలైంది. అంతకుముందు నా జీవితము వేరే రకంగా ఉండింది. సాక్ష్యం అనగా చాలా గొప్పది. అది దేవుడు తన చిత్తము ద్వారా మనల్ని మలిచినటువంటి విధానమే. దానిని ఒకరికి చెప్పుకొని మన సాక్ష్యము ద్వారా ఇతరులను దేవుని సన్నిధికి నడిపించడమే సాక్ష్యం. సో ఐ బిలీవ్ దట్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఆ రకంగా దేవుడి, నేను ఎప్పుడైతే ఈ లోకానుసారంగా ఉండి దేవుని సన్నిధానంలో చేరుకున్నానో అద్భుతంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇది మట్టుకు నిజం, నా సాక్ష్యం. నేను ఈ లోక రీతిగా ఉన్నప్పుడు ఇన్ హైదరాబాద్ ఓన్లీ 87, 88 సంవత్సరాలు నా డిగ్రీలు అయిపోయాయి. నిజాం కాలేజీలో చదివాను, ఉన్నతమైనటువంటి విద్య. ఎంఏ పొలిటికల్ సైన్స్, కోదండరామరెడ్డి నా యొక్క లెక్చరర్. సో పొలిటికల్ వింగ్లో కూడా నాకు అవకాశాలు వచ్చాయి, కానీ నేను వెళ్ళలేదు. వైల్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ద, అంటే నేను చదువు విద్యను అభ్యసించే సమయంలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కష్టపడి చదివాను. నేను డిపెండర్ను దేవుని పైన. సో ఆ దేవుడే నాకు ఎన్నో మార్గాలు చూపించాడు. అమితమైనటువంటి డబ్బు ఆ రోజుల్లో చూశాను, థౌజండ్స్ ఆఫ్ రూపీస్. వేర్ ఐ కెప్ట్ ఐ డోంట్ నో. మీరు నమ్మండి, అలాంటి పరిస్థితి నేను యవ్వన కాలంలోనే చూశాను. కానీ అవన్నీ కూడా దేవునికి ఇష్టమైనది కాదు అని తెలుసుకొని చర్చికి వెళ్ళినప్పుడు లాస్ట్ గోడ పైన కూర్చొని చర్చ్ అయిపోయిన తర్వాత ప్యారడైస్కి వెళ్దామా, ఆల్ఫాకి వెళ్దామా, ఫ్రెండ్షిప్ కలుస్తామా, వాడింటికి వెళ్దామా, వీన్ రూమ్లో వెళ్ళి చేపలు వండుకుని తిందామా అన్న ఉద్దేశాలు తప్పి ఏమీ లేవు. అదే కాకుండా వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ ప్రైవేట్ సెక్టర్, నేను ఒక చిన్న జాబ్ చేస్తున్నప్పుడు నన్ను నానా విధాలుగా వాడుకున్నారు వాళ్ళు. ఒక కవర్ ఇచ్చి రారా బాబు అని హైదరాబాద్ టు బాంబే ఫ్లైట్ ఎక్కించాడు. ఆ ఫ్లైట్లో ఏముంది, నాకు ఇచ్చిన బ్యాగ్లో ఏముందో తెలియదు. కూరగాయల సంచి కాటన్ బ్యాగ్ పెట్టుకొని పోయా. దాంట్లో ఏముందో
నాకు తెలియదు. అక్కడ పోయి ఇచ్చిన తర్వాత దాని విలువ మీకు తెలియదు. ఆ 87, 89 టైంలో దట్ ఈస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వర్త్. ఒకవేళ తెరిచి ఉంటే నేను అలాంటి వాడిని అవ్వదు, తెలియదు. బట్ సిన్సియర్, దేవుని భక్తి జ్ఞానం. సో ఆ రకంగా డబ్బు చాలా చూసినప్పటికీ ఇదంతా కూడా వ్యర్థమని అనిపించింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, నా విట్నెస్ చెప్పడానికి రీజన్ ఉంది. ఈ రకంగా తెలిసి తెలియని తనములో చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. తెలిసి తెలియని తనంలో దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఈ లోకాన్ని చూడగలిగానని చెప్పడం నా ఉద్దేశం, అంతే. సో అదే చదివేటప్పుడు కూడా ఎన్ని చిలిపి వేషాలు వేసినా, ఏం చేసినప్పటికీ చదువు మాత్రం మానలేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటూ కూడా కొన్నిసార్లు పస్తులుండి కూడా ఒకరికి పెట్టినటువంటి దినములు. తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో మొదటి తరగతి నుండి 3 పీజీలు పిహెచ్డీలు చేసినప్పటికీ ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు. అందుకే ఐ ఆల్వేస్ ప్రైజ్ గాడ్. అందుకే దేవుణ్ణి నేను బాగా స్తుతిస్తాను. ఇన్ హైదరాబాద్ అంత ఉన్నప్పటికీ నేను ఒంటరి వాణ్ణిగా కూడా ఫీల్ అయ్యాను. నేను అర్ఫన్ కూడా ఫీల్ అయ్యాను. అంటే ఎవరు లేరు, ఇష్టే రాజా. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఓన్లీ జీసస్ క్రైస్ట్ హిస్ ప్రొటెక్టెడ్ మీ. ఆయన రక్షణలోనే నన్ను నడిపించాడు. సరే, అంత అప్పటికి మళ్ళీ యుక్త వయసు వచ్చింది. సో డెఫినెట్లీ టెంప్టేషన్స్ ఆర్ దేర్. లుకింగ్ ఆల్ ద ఫ్యామిలీస్ టుగెదర్ roaming and moving around us, I was jealous on this society and I feel that I want to go for marry. నేను అమ్మాయి కోసం వెళ్తే నాకు అమ్మాయిలు దొరకలే. నేను ఇష్టపడ్డ వాళ్ళు నాకు వద్దన్నారు, వాళ్ళకి ఇష్టపడ్డ వాళ్ళు నేను వద్దన్నాను. అలా కొన్నిసార్లు గడిచిపోయింది. సో ఏదేమైనా చివరికి నా ప్రార్థన, when I accepted Jesus, దేవా, ఇన్ని సంవత్సరములు నా జీవితంలో ఇచ్చిన అనుభవం ఒకటైతే, ఇక నుంచి నీ జీవితంలో నన్ను తీసుకోదేవా అన్నాను. దట్ ఈస్ మై టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రేయర్. అలా ప్రార్థన చేసినప్పుడు వన్ ఆఫ్ మై బ్రదర్, హీఈస్ ఇన్ CSI నౌ, ఆయన నాకు ఒక అబ్బాయిని చూశారు, పక్కన చిలుకలు కూడా. ఇండియన్ ఎయిర్లైన్స్ సూపరింటెండెంట్ వారి కూతురు ఎడ్ల భూషణమయ్య గారు, మెదక్ పంతులు, వాళ్ళు సైకిళ్ళ మీద సేవ చేసినటువంటి ఆయన మన్మరాలు. గాడ్ హస్ బ్లెస్ విత్ వన్ డాటర్. విత్ దట్ ఎక్స్పీరియన్స్, ఆఫ్టర్ మై మ్యారేజ్ ఐ స్టార్టెడ్ ప్రీచింగ్, టీచింగ్, అండ్ యాజ్ వెల్ యాజ్ we serve to the poor, of the poor orphan children. Myself and my wife, మేమిద్దరమే 30 మంది ఆడపిల్లలను సాకాము. ఎంతోమంది వర్కర్స్ను పెట్టాము. దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేటెడ్ థింగ్స్. పప్పు వండితే గట్టి పప్పు వర్కర్ పెట్టుకునేది, మిగతా నీళ్ళు పిల్లలకు పోసేది. సో వీ డిసైడెడ్ వన్ కిచెన్ ఫర్ ఆల్. నా బిడ్డ కూడా ఒకసారి మా బామ్మర్ది మా బిడ్డ కోసం ఒక చాక్లెట్ తీసుకొచ్చాడు. 35 రూపీస్, 40 రూపీస్ చాక్లెట్. నా బిడ్డ ఏమని తెలుసా, మామ నువ్వు ఈ చాక్లెట్ తెచ్చినావు కదా, వేర్ ఆర్ ద అదర్ 30? హీ వాజ్ షాక్. అర్థం కాలే. నువ్వు నాకు 30 కొనిచ్చినావు కదా, మరి పిల్లలకు ఎవరిస్తారు? తర్వాత తప్పదిగా ఆ 30 రూపాయల చాక్లెట్ తీసేసి 5 రూపాయల చాక్లెట్ 30 తీసుకొని వచ్చాడు. కైండ్ ఆఫ్ లవ్ వి షేర్ విత్ ద చిల్డ్రన్. అలాంటి సిచ్యువేషన్స్లో దేవుడు మమ్మల్ని బ్రతికించాడు. సో వెన్ ఐ మ్యారీ, గాడ్ హస్ గివెన్ అ ప్రివిలేజ్. ఐ వర్క్ విత్ ద APSACS, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో. ఐఎమ్ ఏ ట్రైనింగ్ ఆఫీసర్. ఐ వాజ్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద
సమైక్య తెలంగాణ. ఎక్కడ పోయినా కానీ నేను సాక్ష్యం అనేది చెప్పడం నాకు అలవాటు అయ్యింది. ఈవెన్ ఇన్ తిరుపతి గుట్ట మీద కూడా చెప్పాను. సో నాకు ఎంత అవమానం, భయం వేసినప్పటికీ మై డైరెక్టర్ హిస్ టోల్డ్, నైస్ ఎగ్జాంపుల్స్ యూ గివెన్ మిస్టర్ జయరాజ్. తోమ గురించి చెప్పినప్పుడు హీ ఇంప్రెస్డ్. మంచి సాక్ష్యం చెప్పేవాడు. అంటే అలాంటి అప్రిషియేషన్స్ పొందాను. ఐఎమ్ ఏ రాష్ట్రపతి అవార్డీ. వెన్ ఐ వర్క్ విత్ ద ఏపీ సాక్స్, we work with the thematical group is street childrenతో పనిచేసినప్పుడు we done the research project with help of DFID, Department for International Development. సో అలాంటి టైంలో మాకు రాష్ట్రపతి కూడా అవార్డు కూడా ఇచ్చాడు. ఐఎమ్ గ్రేట్ టు సే దట్ ఎక్కడో మారుమూల ఉన్నటువంటి నేను ఇంతగా మనం వాడుకుంటూ ఇలా నడిపిస్తున్న విధానాన్ని నేను మరవలేను. అంటే ఎప్పుడైతే దేవునిలో వచ్చానో ఐఎమ్ టర్నింగ్ బ్యాక్ అండ్ లుకింగ్ వాట్ వాజ్ ఐ, ఎలా ఉంటిని ఇప్పుడు ఎలా ఉన్నాను అనేటటువంటిది నేను గ్రహించగలిగాను. అలాంటి డెవలప్మెంట్స్ ఇంకా ఉన్నాయి. తర్వాత దేవుడు ఈ రీతిగానే ఆర్ఫనేజ్ నడిపిస్తూ, తర్వాత సేవ పరిచర్య. మాకు ఏ ఆర్గనైజేషన్తో సపోర్ట్ లేదు. ఒక సిస్టర్ మాత్రం సపోర్ట్ చేసింది. అమెరికాలో ఉన్నటువంటి ఆమె 4.5 ఎకరాలు ఇచ్చింది. 4.5 ఎకరాలు ఇస్తే ఆ 4.5 ఎకరాల్లో 1/2 ఎకర్ మాత్రం బిల్డింగ్, 2400 స్క్వేర్ యార్డ్స్ ఒక బిల్డింగ్ కట్టించారు. ఫ్యూచర్లో ఇక్కడ చర్చ్ కట్టండి, బ్రతికినన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు జయరాజ్ అని అన్నది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆమె చనిపోయింది అనుకోని కారణాల వల్ల. జస్ట్ 3 days బాడీ ఇండియాకు రాలేదు. వాళ్ళ అక్క యూ వేకెట్ ద ప్లేస్ అని అన్నది. గుండెలో రాయబడినట్టు అయింది. 30 మంది చిల్డ్రన్ ఎక్కడ తీసుకెళ్ళాలి? సో ఐ ప్రే గాడ్, నేను వెళ్ళనేమో అని నాకు పెద్ద పెద్ద మినిస్టర్లతో ఫోన్లు చేపించింది. సో సర్వే సత్యనారాయణ కానివ్వండి, బీజేపీ కిషన్ రెడ్డి కానివ్వండి, ఇలాంటి వారు పోలీస్ కమిషనర్ వాళ్ళతో ఫోన్లు చేయించారు. సో నేను ఎవరికి భయపడలేదు. అదే ఆ పెద్ద మనిషితో అన్నాను, ఐ హ్యావ్ ద రికార్డ్ నౌ. నీకు దమ్ము ఉంటే నువ్వు మొగడు అయితే, మొలతాడు కట్టినాడు అయితే, తెలుగు ఓడు అయితే నా ఇన్స్టిట్యూట్స్కి వచ్చి యూ కెన్ ఎంక్వైర్ దెమ్, యూ కెన్ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ ద చిల్డ్రన్, యూ కెన్ టేక్ యాక్షన్. హీ కీప్ క్వైట్, హీ పుట్ డౌన్ ద ఫోన్, హీ నెవర్ ఫోన్ అగైన్. నాకు మళ్ళీ ఫోను చేయలేదు. అంటే నా పక్షంలో దేవుని ఉన్నాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో హర్డల్స్ మేము ఎదుర్కొన్నాం. ఆ 30 చిల్డ్రన్ను మళ్ళీ ఆ సపోర్ట్ లేనటువంటి, ఆ సపోర్ట్ కాగానే మళ్ళీ వేరే దగ్గర మార్చుకొని రెంటెడ్ హౌస్లో పెట్టి, మేము రెంటెడ్ హౌస్లో ఉండి తర్వాత ఈ రకంగా ఈ మినిస్ట్రీని కొనసాగిస్తూ ఉన్నాము ఇప్పటి వరకు. మొన్నటి వరకు, కరోనా వరకు నేను నడిపించాను. దాంట్లో 6 పిల్లలు అర్ఫన్స్, టోటల్ అర్ఫర్ చిల్డ్రన్కి ఫాదర్ను నేను అఫీషియల్గా. సో 6 పెళ్ళిళ్ళు కూడా చేశాము. ఆ 6 పిల్లలు కూడా పుట్టారు. తాత అని క్రిస్మస్కి వస్తుంటారు. హల్లెలూయా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ ది సిచ్యువేషన్స్లో. మాకు అది తృప్తికరమైనటువంటి జీవితం కలిగించింది. సో ఇదే కాకుండా నా జీవితంలో ఇంకెన్నెన్నో. ఆ తర్వాత ఐ రిజైన్ ద జాబ్ వదిలిపెట్టి రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి కాబట్టి నేను సేవ చేసుకుంటూ ఉన్నప్పటి 104కు నేను 104 DC ఆదిలాబాద్, సిస్టర్ కూడా 104లో చేశారు. 104 నేను ఆదిలాబాద్ జిల్లా అధికారిని. సో ఐఎమ్ నాట్, నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. దే కాల్డ్ మీ టు గివ్ ద సర్వీస్. రీజాయిన్ గవర్నమెంట్ అధికారిగా, జిల్లా అధికారిగా నన్ను తీసుకున్నారు. సో అదే ఆదిలాబాద్ జిల్లాలో తెలియని మినిస్టర్స్ లేరు. కోనప్ప, ఐక్యరెడ్డి, వీళ్ళందరూ కూడా నన్ను పిలిచి వాళ్ళ పేరును గొప్ప చేసుకున్నారు. అంటే ఎక్కడైతే నేను వెలువేయబడి లేక ఏమి లేని స్థితి నుంచి వచ్చానో అదే స్థలంలో దేవుడు నన్ను ఎత్తుకున్నాడు. ఇలాంటి సాక్ష్యాలు బోలెడు ఉన్నాయి హైదరాబాద్లో ఇంకా జరిగినవి. బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. సో బ్రీఫ్గా చెప్పాను. ఇది నా పరిచర్య. దానిలో ఉదయ్ భూషణ్ రాయ్, హీఈస్ వెరీ క్లోజ్ టు మీ. హీఈస్ వెరీ ప్యాషనెట్.
సో హీస్ రియల్ సోల్జర్. He fight for his ministry. He stand for ministry. He love the congregation of you, I believe. ఆయన కోసం, ఈ సంఘం కోసం ఆయన ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈయన ముందు కూడా దేవుడు ఆయన నడిపిస్తాడని ఐ కంగ్రాచులేట్ యూ ఇన్ దిస్ మినిస్ట్రీ. హోప్ఫుల్లీ ఆయన అనుకుంటే ఈ సంఘాన్ని పట్టుకున్నాడు, కానీ ఇంత మట్టుకే కాదు. ఆయన నిలబడితే ఫంక్షన్ హాల్స్ సరిపోవు, తెలియని ప్లేస్ లేదు. ఈజ్ హ్యావింగ్ ఇంటర్నేషనల్ గుడ్ రిలేషన్స్. ఐ బిలీవ్ దట్. సో ఐ నో హిస్ కెపాసిటీ. సో గాడ్స్ పర్మిటెడ్ టుడే టు స్టాండ్ విత్ హిమ్ ఇన్ దిస్ చర్చ్, ఇన్ దిస్ ఫ్యామిలీ. ఐ లవ్ యూ ఆల్. ఐ గ్రీట్ యూ ఆల్. సో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు మరొకసారి. సో నా ఉద్దేశం, ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తునందు రక్షింపబడుట, దేవునిలో రక్షింపబడుట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షింపబడిన వారే. ఆమె కరెక్ట్? రక్షింపబడినటువంటి వారు మన జీవితంలో సాక్ష్యం ఉందా లేదా? ఉందా? సరే, మీ మౌనమే అంగీకారంగా నేను భావిస్తూ ఉన్నా అన్ని విషయాల్లో. సో రక్షింపబడుట అంటే, నా జీవితంలో నేను రక్షింపబడినప్పుడు నాకు అన్ని కష్టాలే. నా సాక్ష్యంలో అది ఎంతటి కష్టాలంటే చెప్పలేనంత. కానీ దేవునిలో రక్షింపబడినాక ఆనందమే. రక్షింపబడిన తరువాత, బీయింగ్ అన్ ఎ క్రిస్టియన్, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది క్రిస్టియన్స్? బైబిల్ ఎక్కడన్నా రాసి ఉందా? చేతులు ఎత్తని వారైనా సరే పర్వాలేదు, క్రిస్టియన్ అన్నవారు ఉన్నారు. బైబిల్ ఎక్కడన్నా రాసి ఉందా? నో. నేను ఇదే సవాల్ చేశాను. ఇదొకటి. రెండవది, క్రైస్తవులు అయినటువంటి వారు రక్షింపబడినటువంటి అది బైబిల్లో ఉంది. రెండవది, నీవు క్రీస్తును అంగీకరించావా? ఐ మీన్, ఆర్ యు బ్యాప్టిజైజ్? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? సరే, థ్యాంక్ యూ. ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారో పెళ్లి రోజు ప్రమాణం చేశారా? ఈ 3 క్వశ్చన్స్ మీ జీవితంలో మీరు మర్చిపోవద్దు. మొదటిది ఏం అడిగాను? క్రైస్తవుల, అవునా? రైట్. రెండవది, క్రీస్తును అంగీకరించారా? రెండవది. మూడవది, ఆర్ యు బ్యాప్టిజైజ్? బ్యాప్టిజం తీసుకున్నారా? ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్టియన్ అనేటటువంటి మా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. తీసిన వారు చదవండి. అపోస్తుల కార్యములు 11:26. 11వ అధ్యాయం 26వ వచనం. చాలు. వారు కలిసి 1 సంవత్సరము అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యువులు క్రైస్తవులు అనబడిరి. చెప్పండి, ఇట్స్ అ గ్రేట్ థింగ్. క్రైస్తవులు అనేటటువంటి వారు ఎవరు? క్రైస్తవులు అనబడినటువంటి వారు సంవత్సరమంతయు సంఘములో ఉండి జనులకు వాక్యమును బోధించి ప్రార్థన చేసినటువంటి వారు. మనము ఆదివారం సంఘానికి రావడానికే వీ హ్యావ్ సమ్ కమిట్మెంట్ బ్రదర్, ఐ కుడ్ నాట్ కమ్ కదా. ఇంకేమంటారు? సారీ బ్రదర్, ఐ వాజ్ టయర్డ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్
కదా. ఇంకా చాలా కారణాలు చెప్తారు. కొంతమంది అయితే వెరీ సిల్లీ సమాధానాలు చెప్తూ ఉంటారు. మనం ఎక్కడ ఉండాలి? సంఘంలో. సంఘంలో ఉంటే నా ఇంట్లో పని ఎవరు చేస్తారు? ప్రిపరేషన్ ఫర్ 1 వీక్. సో ఇవన్నీ కారణాలు కాదు. సంఘంలో ఉండి ప్రార్థన చేస్తే మీరు శిష్యులను పడతారు, క్రైస్తవులను పడతారు, దేవుణ్ణి అంగీకరించినటువంటి వారుగా ఉంటారు. ఇది సత్యం. సంఘము కట్టడానికి గల కారణము సంఘ కాపరికి తెలుసు ఆ బాధ. ఒక్కొక్క ఆత్మను తన సన్నిధానములో తెచ్చి ఐక్యముతో దేవుని స్తుతించడం, ఆ ఏర్పాటు చేయడానికి ఎన్ని బాధలో. ఐ హోప్ Uday Bhushan Rai is know very well about that. Not only this pastor, this founder, this director, but all the churches in Hyderabad. I would have coming in this way. I have seen so many churches. నాకు గూగుల్ కొంచెం మిస్గైడ్ చేసింది. ఆ చర్చ ఈ చర్చ, అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అని అన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇన్ని చర్చెస్ ఉన్నాయి. అందులో హెబ్రోన్ చర్చ్కు సరౌండింగ్లో ఇంకా బోలెడ్ చర్చెస్ ఉన్నాయి. ఐ సిట్ విత్ భగత్ సింగ్ అన్న. హెబ్రోన్లో కూర్చున్నాను, సహవాసంలో కూర్చున్నాను, అన్న పక్క కూర్చున్నాను. ఐ హియర్ హిస్ గుడ్ టీచర్స్. హీ ఈస్ బ్లెస్డ్ మీ. పెంతుకోస్తు సహవాసంలో కూడా ఉన్నాను. దేర్ వర్షిప్ ఈస్ డిఫరెంట్. దే జాయ్ఫుల్లీ దే ఎంజాయ్ with dance and drums and everything. కొత్తగా వెళ్ళినప్పుడు నాకు అనుభవం. వెన్ ఐఎమ్ ఏ బ్యాచులర్, దేవుడు నన్ను ఊరికే నన్ను సేవలో ఈ స్థలం నిలబెట్టలేదు. AK-47లో ఎన్ని బుల్లెట్స్ కావాలని అన్ని బుల్లెట్స్ నా పక్కలో ఎముకల్లో అన్ని పెట్టి కూడా నన్ను నిలబెట్టాడు. మారుమూల గ్రామాల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నా సాక్ష్యాన్ని వాడుకున్నాడు. కడప జిల్లాలో, కాకినాడలో, వైజాగ్లో, ఆంధ్ర ప్రాంతాలలో, తెలంగాణలో, సో మెనీ ప్లేసెస్, సో మెనీ డిఫరెంట్ డినామినేషన్స్లో దేవుడు వాడుకున్నాడు. అలాంటి రక్షణ మనం కలిగి ఉండాలి. సాక్ష్యం చెప్పడానికి నిలబడే అర్హత మనం కలిగి ఉండాలి. దేవుల్లో మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సహవాసం ఉండాలి అని అంటే నీకు సంఘం ఉండాలి. సంఘంలో సంవత్సరం అంతా కూడా ఉండాలి. ఓన్లీ 1 వీక్, ఒక వారం రోజులు కాదు, ప్రతి నిత్యము. మన నైబర్స్ చూడండి. ఎస్టర్డే ఐఎమ్ క్రాసింగ్ 1 టెంపుల్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్. చెప్పులు వదిలేశాడు. దేవా అంటాడు, దేవా నా బిడ్డలకు కూడా ఎలాంటి భక్తి దయచేయి దేవా అని అన్నాడు. వై వీఆర్ రిమెంబరింగ్ దెమ్? వై నాట్ వి ఆర్ ద క్రిస్టియన్స్. క్రైస్తవులు అనగానే ఈ మొక్క మాటనే కాదు, దేవుడిచ్చిన 2 కమాండ్స్ ఉన్నాయి. ఏమనేది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించాలి, ఆరాధించాలి. 2వ కమాండ్ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆర్ యు లవింగ్ యువర్ నైబర్? కెన్ యూ సే ప్రైజ్ ద లార్డ్? ఒకసారి చెప్పండి. హల్లెలూయా చెప్పండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి ఒకసారి. టచ్ యువర్ హ్యాండ్. చూడండి, ఆ టచ్లో ఎంతో డిఫరెన్సెస్ మనం చూస్తాం. కొందరు చెయ్యి వేడిగా ఉంటుంది, కొందరు చెయ్యి చల్లగా ఉంటుంది కదా. చల్లగా ఉన్న వాళ్ళు మంచోళ్ళ, బలహీనుల? సైంటిఫిక్గా చెమటలు వస్తాయి కొంతమందికి, అయిష్టంగా ఉంటుంది కదా. కొంతమందికి లెప్రసీ కూడా ఉండొచ్చు, కానీ మనం షేక్ హ్యాండ్ ఇస్తామా? మదర్ తెరీసా ఏమన్నది? లెప్రసీ ఉన్నటువంటి వారికి గాయాలు తుడిచింది, సేవ జరిగించింది. వాళ్ళ కోసం తిండికి లేకపోతే షీ బెగ్, అయ్యా కొంచెం ఇవ్వండి అంటే తూ అని ఉంచాడు. నీ కోసం. సరే నాకు ఇచ్చావు, సరే నా పిల్లల కోసం ఏమి ఇస్తావు, నా దేవుని కోసం ఏమి ఇస్తావు అంటే ఆమె జవాబు లేదు. ఆ రీతిగా ఆమె ప్రసంగాలు చేసి ఎంతోమందిని సేవకులుగా చేసింది. ఆమె ఒక గ్రేట్ స్టేట్మెంట్ చేసింది ఏంటంటే,
ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. సో క్రైస్తవులు అయినటువంటి వారు మనం చెప్పడానికి చాలా మంచి సాక్ష్యాలు చెప్తాం, మంచి ఆదరణ కలిగించే వాక్యాలను రెఫరెన్స్ను తీసి మనం వాడుకుంటాము, కానీ ఆచరణ చేయడానికి చాలా కష్టతరమైనటువంటి పని. చెప్పాము ఇక్కడ, సంవత్సరమంతా బహుజనులకు వాక్యమును బోధించరి. సంవత్సరంలో బహుజనులకు వాక్యమును బోధించరి. వారు శిష్యులు. అంటే నీవు శిష్యులు కాదా? మత్తయి సువార్త 28 అధ్యాయం చివరి భాగంలో ఉంది, చదవండి ఒకసారి. ద గ్రేట్ కమిషన్ ఒకసారి మత్తయి సువార్త 28 అధ్యాయం చివరి వచనాలు చదవండి. క్రైస్తవులు అనబడేటటువంటి వారికి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో సదాకాలం మీతో కూడా చెప్పారు. సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. 19వ వచనములో చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో. ఏ ఏ సంగతులను బోధించాడు యేసయ్య? ఆయన కొండపైన ఎక్కి పరలోక రాజ్యం గురించి చెప్పాడు, విత్తువాని గురించి చెప్పాడు, ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని ఆయన బాగుపరిచాడు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, నిన్ను బాగు చేశాడు, నన్ను బాగు చేశాడు. ఇవన్నీ కూడా మనకు గుర్తులేవా? నువ్వు ఒక శిష్యురాలివి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్నావో నీవు ప్రమాణం చేస్తావు. ఏమి? సంఘానికి లోబడి ఉంటా, సంఘ నాయకునికి లోబడి ఉంటా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఆచరణను నేను పాటిస్తా. అవునా? పెళ్ళి ఎప్పుడు కూడా మనము ప్రమాణాలు చేస్తాం. ఏమని? కష్టంలోనైనాను, సుఖంలోనైనాను, బాధ యందును. పెళ్లి కానోళ్ళు ఎవరు లేరేమో. వ్యాధి యందును, బాధ యందును, కలిమి యందును, లేమి యందును, చావు ఎడబాపు వరకు నేను నిన్ను హత్తుకొని ఉంటాను అని ప్రమాణం చేస్తారు. భర్తను కాదని వచ్చిన భార్యలకు, భార్యలు కాదని వచ్చిన భర్తలకు ఇది సవాల్. ఎక్కడ హత్తుకొని ఉన్నావు? నాట్ అంటే శారీరకమైన విషయం నేను మాట్లాడట్లేదు, బాగా గమనించండి. ఆత్మీయమైనటువంటి సహవాసం ఉండాలి. దట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వారై ఐక్యత కలిగి ఉండాలి. ఇవ్వని పక్షంలో ఏమవుతుంది తెలుసా? అపోస్తులైన పౌలు దగ్గర భార్య భర్తలు ఇద్దరు పొలం నమ్మిన పరిస్థితిని గుర్తు చేసుకోండి. భర్తను మోసినటువంటి పాదాలు ఇక్కడే ఉన్నాయి, భార్యను మోసిన పాదాలు ఇక్కడే ఉన్నాయి. మీరు అంతకే అమ్మారా? వాళ్ళిద్దరు అనుకున్నటువంటి మాట కదా, అమ్ముదాము, తీసుకుందాము, తీసుకున్నారు. ఏమయ్యారు? దట్ ఈస్ స్పిరిచువల్ వర్డ్. ఐఎమ్ టెలింగ్ యూ దట్. పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు మోసము చేయకూడదు. అలాంటి సహవాసము సంవత్సరమంతయు సంఘములో ఉండి నీవు బోధింపబడినటువంటి వాక్యాన్ని బోధించు. విచ్ ఈజ్ యూ లర్న్డ్, గివ్ అండ్ టేక్, దెన్ ఓన్లీ సర్వైవ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు సార్థకతను నువ్వు పొందగలుగుతావు. నువ్వు క్రైస్తవుడుగా దేవుని నామములో నువ్వు అభివృద్ధి చెందుతావు. ప్రియమైన వారలారా, వాక్యం అనేది వినాలి. వాక్యం అనేది వినాలి. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తు సువార్తను మనం వినాలి. ఏం చేయాలి? వినాలి. ఎందుకు వినాలి? ఆచారపూరితమైనటువంటి ట్రెడిషనల్ పద్ధతి ప్రకారం మనం చర్చికి వెళ్ళి వద్దాము, కూర్చుందాం, అది కాదు. వెళ్ళినప్పుడు వాక్యం మనకు ఏమి బోధిస్తుంది? హౌ రిలేటెడ్ టు మై లైఫ్,
నా జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది వాక్యము. విన్న తర్వాత దాన్ని మనము విశ్వసించాలి, గ్రహించాలి. గ్రహించిన తర్వాత దేవుని యేసుక్రీస్తు ప్రభువును మనము నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్మాలి. ఎంతమంది నమ్ముతారు అని అంటే అందరు చేతులు ఎత్తుతారు. యేసుక్రీస్తు ప్రభు నమ్మాను కాబట్టి నేను సంఘంలో ఉన్నానని చెప్తాము. నమ్మినటువంటి వారు క్రీస్తు చెప్పిన దాని ప్రకారము మనం పాటిస్తున్నామా? పూర్వకాలంలో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, ఆజ్ఞలు. కొత్త నిబంధనలో 2 ఉన్నాయి. 2 పాటిస్తామా, 10 పాటిస్తామా? పాతవి కాదు, కొట్టివేయబడినాయి అంటారు. డోంట్ కొట్టివేసుడు. యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. మీరు దానిని తెలుసుకునండి, పాటించండి క్రీస్తు చెప్పినవి. చెప్పండి హల్లెలూయా. సో ఎందుకంటే గమనించాలి, సత్యవేద గ్రంథం మనకు ఏం బోధిస్తుంది. దట్ ఓల్డెన్ డేస్, అప్పుడు ఇవన్నీ మైకులు లేవు, సిస్టమ్స్ లేవు, ఏమీ లేవు. దేవుడు దోణి ఎక్కి కూర్చొని ప్రసంగాలు చేశాడు. దెర్ ఇస్ నో మైక్. మీరు ఆ సముద్ర తీరం అద్దరిలో ఉండి చూడండి, గాలి వేవ్స్ ఎలా వస్తాయి, సౌండ్ ఎలా వస్తుందో, భయంకరమైనటువంటి సౌండ్ వస్తుంది. వీ కెనాట్ హియర్ ప్రాపర్లీ ద అదర్ వర్డ్స్. కానీ దేవుడు మనకు బోధించాడు కనుక దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువును మనము విశ్వసించాలి. విశ్వసించినటువంటి మనము మరి యోహాను సువార్త 3:16లో మనము నమ్మకాన్ని, బిలీఫ్ను, దేవుడు లోకములో ఉన్నాడని మన మధ్యలో ఉన్నాడు దేవుడు అని నమ్మాలి. ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య మన మధ్యలో ఉన్నాడా ఇప్పుడు? ఎంతమంది నమ్ముతున్నారు? థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు ఉన్నాడు, ఎందుకు లేడు? మనలో ఊపిరి ఉన్నంతసేపు ఆయన ఉన్నట్టే. ఆయన తన ప్రాణవాయువును మనలో ఉంచాడు. మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా? మనం ఇష్టానుసారంగా మనం క్రియేటెడ్ అవర్ సెల్ఫ్? నో. ఇన్ హిస్ ఇమేజ్ హీ క్రియేటెడ్ ద మ్యాన్ అండ్ ఉమెన్ కదా. దేవుడు సృష్టిలో మనం ఒక పార్ట్. తర్వాత అవిశ్వాసం మనం కలిగి ఉండాలి, ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి. తర్వాత అందరూ విశ్వాసం ఉంచిరి, నేనే కాదు. అపోస్తలుల కాలంలో ఒక్క రాత్రికి ఎంతమంది? 300 మంది దేవుని ఎంతమంది అంగీకరించారు? 300, 200, 3000 మంది అంగీకరించారు. నీ ద్వారా ఎంతమంది అంగీకరించబడ్డారు? నీ ద్వారా సంఘమునికి ఎంతమంది నడిపింపబడ్డారు? నీ ద్వారా సంఘములో ఒక మెంబర్ను పెంచగలిగారు, మంచిని నేర్పించగలిగినటువంటి వారయ్యారు. నీవు మంచివి నేర్చుకున్నావు కాబట్టి మంచి నేర్పిస్తామా, చెడు నేర్పిస్తామా? దావత్కు రమ్మంటే, బర్త్డేకి రమ్మంటే పిలవకుండా వస్తారు. విత్ గిఫ్ట్ ఆర్ వితౌట్ గిఫ్ట్. గిఫ్ట్తో వస్తే మనకు సంతోషం, వితౌట్ గిఫ్ట్ అయితే పర్వాలేదులే, నలుగురు ఇచ్చారుగా, సాటిస్ఫాక్షన్. సో వై నాట్? దేవుడు నిన్ను మెచ్చి దేవుడిచ్చే బహుమానాన్ని వైపు మనం చూస్తున్నామా లేదా? చాలా ఇష్టకరమైనటువంటి, దేవునికి నమ్మకమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తులో మనం నమ్మకం ఉంచినట్లయితే విశ్వాసమునకు సార్థకత, అర్థంను మనం చూస్తాం. అదే నిరీక్షణ. మన ఆ కొన్ని వర్డ్స్ వేరే గ్రంథాలలో లేవు. హోప్, నిరీక్షణ, ఇలాంటి పదాలు కొన్ని వేరే గ్రంథాలలో లేవు, ఎక్సెప్ట్ బైబిల్లోనే ఉంటాయి. తర్వాత మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని, ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని, ఆయన యందు మనం విశ్వాసం ఉంచి మారు మనసు మనం పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? మారు మనసు ఎందుకు పొందాలి? మారు మనసు ఎందుకు పొందాలి? నో. మారు మనసు పొంది ఉన్నామా? లేదు. దెర్ ఇస్ నో ఆన్సర్. ఎవరు కూడా మరి మాట్లాడట్లేదు. అంటే మారు మనసు లేదన్నట, ఉన్నదన్నట? సారీ,
నేను మార్చబడ్డాను అన్నటువంటి వారు ఎవరన్నా చేతెత్తుతారా? ఎస్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. మార్పు నేను చెప్పట్లేదు, ఇప్పుడు మారుమని నేను చెప్పను, కానీ పాత జీవితానికి, క్రీస్తులో ఉన్నటువంటి జీవితానికి, నేను చెప్పినటువంటి సాక్ష్యానికి నాలో ఉన్నటువంటి మార్పు, నాడు ఆ రీతిగా ఉన్నాను, నేడు ఈ రీతిగా ఉన్నాను అని మనం చెప్పగలగాలి. ఇతరులు మన ఎదుట ఉన్నటువంటి వారు గ్రహించగలగాలి. అలాంటి చేంజెస్ మనలో ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ నిన్న మాట్లాడాము, ఈరోజు మనము మాట్లాడకూడదు. నిన్నటి జీవితం మోసకరంగా ఉండింది, ఈనాడు ఒకరిని మోసము చెయ్యకు. నిన్న ఎవరిని ప్రేమించలేదు, నేడు నువ్వు ప్రేమించు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఆ ప్రేమను మనకు కనపరిచాడు, ఆ కల్వరిని చూపించాడు, ఆ గాయములు పొందాడు. ఆయన దొంగ కాదు, దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్. క్రీస్తు ఆయన పిలాతు ద్వారా తీర్పు తీర్చబడినప్పుడు ఈయనలో ఏ దోషము లేదు, ఈయన నేను విడుదల చేస్తానన్నట్టు, నో 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 నో, బరబ్బను విడుదల చేయండి. క్రీస్తును ఏం చేయాలి? సిలువ వేయుడు అన్నాడు. మరీ చెప్పారు, సిలువ వేయుడి. సో మనము క్రీస్తును ఏ రీతిగా మనం పర్సీవ్ చేసుకుంటున్నాం, ఆయన రక్షకునిగా మనం పర్సీవ్ చేసుకోవాలి. ఆయన నాతో ఉంటాడు, చీకట్లో అయినా వెలుగులో అయినా, నేను పని చేసేటప్పుడైనా క్రీస్తు నాతో ఉంటాడు. అంటే నీ హృదయము నీది కాదు, నీలో ఉన్న ఊపిరి నీది కాదు. ఈ శరీరము మట్టి నుంచి తీయబడింది, మట్టికే వెళ్తుంది, కానీ ఆత్మ అనేది దేవుని వశమై ఉన్నది. ఇట్ ఈస్ ట్రూ. ఆయన ఆత్మస్వరూపి, తన ఆత్మను ఊది మనిషికి శ్వాసనిచ్చాడు, జీవంనిచ్చాడు. ఆ జీవం నీది కాదు, దేవునికి వశం. దేవునికి మనం సరెండర్ అయి ఉండాలి. అలాంటి మార్పు మనం కలగాలి. చెప్పడానికి చాలా ఉన్నాయి. మన నిజ జీవితంలో మనలో మార్పు ఉందా లేదా అని మనం గ్రహించుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 10:32లో విశ్వాసముతో ఒప్పుకోవాలి. విశ్వాసంతో ఏం ఒప్పుకోవాలి? సూపర్ మార్కెట్కి ఒక అబ్బాయి వెళ్ళాడు, అటు ఇటు చూశాడు, 5 స్టార్ చాక్లెట్ కనబడింది. దాన్ని తీసి ఏం చేశాడు? కెమెరా ఎటువైపు ఉంది, అటువైపు ఉందా, ఇటువైపు ఉందా కదా, అటు చూశాడు, ఇటు చూశాడు, కెమెరా ఇటువైపు ఉంది. ఓ, ఐ కెన్ టర్న్ దిస్ సైడ్ అండ్ టేక్ ద 5 స్టార్ చాక్లెట్, కీప్ ఇన్ ద ప్యాకెట్ అండ్ వెంట్ టు టాయిలెట్ అండ్ ఈటింగ్ ద ట్యాబ్. ఎక్కడ టాయిలెట్లో పోయి స్వీట్ తింటాడు ఎవడనా? చి. ఎలక్ట్రానిక్ వస్తువు ఏమైనా కొనుక్కున్నాడు అనుకో, సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? కుయ్ ఏ కమ్ దిస్ సైడ్ అంటాడు. అందుకు అలాంటి సిచ్యువేషన్స్లో నిర్గమకాండము 10 ఆజ్ఞల్లో మనం దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు కదా. దేవుడు ఒక్కడే గ్రహించాలి, ఒప్పుకోవాలి. తప్పు జీవితం, నాట్ ఓన్లీ ద చాక్లెట్ ఇష్యూ. నేత్రాశ అనేది చాలా భయంకరమైనది. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏ చెడు చూపుతో చూస్తే దానిని వశం చేసుకున్న వాడివే. డోంట్ టర్న్ ద మిస్టేక్స్. అంటే విశ్వాసంతో మనం ఒకవేళ తప్పు చేస్తే, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు దేవా అనాల. ప్రేమైన వారు, కన్ఫెషన్ అనేది కంపల్సరీ ఉండాలి. క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు. తర్వాత బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం ఎందుకు పొందాలి? ఎందుకు పొందుకున్నాము? ఏమని పొందుకున్నాము? ఒక ఆయన బాప్తిస్మం తీసుకున్నావు బ్రదర్ అనగానే 3 సార్లు తీసుకున్నా అన్నాడు. అదేంటి బ్రదర్, అందరు ఒక్కసారి తీసుకుంటే నువ్వు 3 సార్లు తీసుకున్నావు అని అంటే, ఫస్ట్ చర్చ్ ఏమో చిలకరింపు చేశారు, అది కాదంటే మళ్ళీ నన్ను ముంచుడు బాప్తిసం తీసుకున్నా. ముంచుడు బాప్తిసం అయినాక జెండ కింద బాప్తిసం తీసుకున్నా అన్నాడు.
అంటే దీస్ ఆర్ ద డినామినేషన్స్. తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అంటే జెండా కింద నిలబడితే బాప్తిసం తీసుకున్నట్టే. అంటే ఎక్కడ పోతుంది? అందుకే వాక్యం అనేది వినాలి, సత్యాన్ని గ్రహించాలి. తెలియకపోతే గురువులను అడగాలి, లేదా సత్యమైనటువంటి వచనాలను మనం బాప్తిస్మం అనగానే మనకేం అర్థమవుతుంది? తెలిసినటువంటి వారమే అందరము. నీళ్ళలో మునుగానే ఏమవుతాం? అలాగే ఒక అరగంట ఉంచితే ఏమవుతుంది? యు ఆర్ నో మోర్, ఇంక్లూడింగ్ మీ. నేను బాగా ఈత కొట్టేవాడిని. గోదావరిలో ఎదురీత కొట్టాను లక్షట్పేట దగ్గర. ఆ పాతకాలంలో పెద్ద పెద్ద బావులు ఉండేది. ఆ బాంబుల్లో ఇంజన్ మీద రూమ్కి ఎక్కి మనం డై కొడితే కింద నేల తగిలేది మా చేతులకి. అంత స్పీడ్లో పోయేది, అంత గజీత కొట్టేది. గంట సేపు మేము నీళ్ళల్లో నుంచి వచ్చేది కాదు. మేము నమ్మండి, కనీసం 2 కిలోమీటర్ల పెద్ద చెరువులు అప్పుడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మామూలు తరం కాదు. మేము వెళ్ళాలికల్లా అక్కడ ఇక్కడ పడుకొని బాగా హ్యాపీగా పోయేవారు. అంటే అంత ఈతగా నేర్పరితనం కలిగినటువంటి వారు. ఏ రీతిగా అయితే నేను ఎప్పుడైతే నా జీవితంలో నేను ఎంత పట్టు కలిగి ఉన్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ఆ చేపలు నన్ను కిందికెళ్ళు కరుస్తాయి, వెనుకలు జల్లెలు పడతాయేమో తెలియదు, కానీ ఆ దేవుడు మనల్ని రక్షించాడు. అంత ఈత కలిగినటువంటి మనము దేవుని వాక్యాన్ని విని దాన్ని ఎందుకు మనము ఇతరులకు పంచకూడదు? సత్యాన్ని ఎందుకు బోధించకూడదు? బాప్తిస్మం పొందడం అంటే నీళ్ళలో ముంచగానే చనిపోతాం. మరి బ్రతికించింది ఎవరు? ఎవరు పేరిట మనం తీసుకుంటున్నాం? క్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకుంటున్నాం. బాప్తిస్మం తీసుకోవడమే కాదు, దానివల్ల మనకు రక్షణ కలుగుతుంది. దానివల్ల కొత్త జీవితం మనకు దొరుకుతుంది, దేవుని రాజ్యం దొరుకుతున్నది. యేసు నామంలో బాప్తిస్మం తీసుకుంటే మనకు రక్షణ, ఆనందం దొరుకుతున్నది. సంఘంలో చేర్చుకుంటారు. ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే సంఘంలో చేర్చుకోరు. చేర్చుకున్నటువంటి వారిని వెలివేయరు. సంఘంలో చేరినటువంటి వారిని వెలివేయరు. కానీ ఈనాడు ఎన్నో పేర్లు పెట్టారు సంఘస్థులకు. సంఘస్థులు లేనిది సంఘం లేదు. సంఘస్థులు లేని నాయకుడు లేడు. నాయకుడు లేని సంఘాలు లేవు. అర్థవంతంగా మనం అర్థం చేసుకోవాలి. గొర్రెలను పేరు పెడతారు మనల్ని. ఏమని? గొర్రెలు అంటే ఏంటి? మనుషులం కాదా? గొర్రెలమ్మా మనుషులమ్మా? క్రీస్తు బిడ్డలం. చెప్పండి హల్లెలూయా. క్రీస్తు బిడ్డలం, దేవుని బిడ్డలం. మాకు ఒక విలువ ఉంది. వీ హ్యావ్ ద ఐడెంటిటీ, వీ హ్యావ్ ద అంటే ఒక గుర్తింపు ఉంది. దేవుని సొత్తు అయినటువంటి వారం అని చెప్పాలి. చాలామంది బైబిల్ పట్టుకొని బస్టాండ్లో నిలబడతారు, కానీ మీరు క్రిస్టియన్ అనగా నీకెందుకు? అది అవకాశంగా తీసుకోండి. ఎస్, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద చర్చ్, ఐ ఫీల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వుడ్ యు లైక్ టు వాంట్, యూ కెన్ కమ్ విత్ మీ, యూ కెన్ ఫాలో మీ. ఇద్దరు దేవుని సముఖంలో యేసుక్రీస్తు ప్రభుతో ఒక ఆయన అంటాడు, దాన్ని కూడా, అయ్యా నీ రాజ్యంలో రావాలంటే నేనేం చేయాలి? వాట్ ఐ కెన్ డూ? నీకున్న ప్రతి ఆస్తి అంతా అమ్మి నన్ను వెంబడించమన్నాడు. ఆయన మిక్కిలి ధనవంతుడు గనక హీ టర్న్ బ్యాక్. ఆయన మనసు ఒప్పుకోలేదు. నే కష్టార్జితం అంటాడు. మరుక్షణం చనిపోతే ఏమవుతుంది? అదేమైనా వస్తుందా? రాదు. మన జీవితంలో కూడా అలాంటి సందేహము ఏమాత్రం ఉండకూడదు. వెన్ యూ టర్న్ టు ద లార్డ్, దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరిస్తావు, బాప్తిసం తీసుకుంటావో, యూ హ్యావ్ టు ఫాలో యువర్ చర్చ్. దయచేసి ఈ సంఘంలో ఒక బాప్తిసం, ఆ సంఘంలో ఒక బాప్తిసం, మార్నింగ్ ఈ చర్చ్, ఈవినింగ్ ఆ చర్చ్. డోంట్ డూ ద బ్యాడ్ ప్రాక్టీసెస్. అపోస్తుల కార్యంలో సంఘంలో చేర్చుకున్నట్టు ఉంది. 2వ అధ్యాయం 47 ఒకసారి చదువుదాం. Acts chapter 2 verses 47.
నిష్కపటమైన హృదయముతోను ఆ, ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఆ, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినం వారితో చేర్చుకొనుట. దేవునిలో ఏమేమి ఉంటాయి? ఆనందం ఉంటుంది. ఆనందం ఎంతమంది కావాలి? సంతోషం ఎంతమంది కావాలి? బ్లెస్సింగ్స్ ఎవరు కావాలి? ఈరోజంతా ఏ సంఘంలో చూసినా మిమ్మల్ని జనాలను మెచ్చుకుంటేనే వారు బాగా సంఘంలో వస్తారు. ఎవరైతే ఖండిస్తారో నాలాంటి చర్చిలో ఎవరు ఉండరు. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ స్టార్టెడ్ విత్ వన్ ఫ్యామిలీ. ఒక్క ఆత్మతో మేము స్టార్ట్ చేశాం. 2000 మంది అయ్యారు. ఎలా అయ్యారు? వాళ్ళని చేర్చుకున్నాం, వాళ్ళని ఆదరించాం, వాళ్ళని నడిపించాం, వారికి బోధించాం. ఆనందంతో నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారి అనుదినం వారితో చేర్చుచుండెను. దేవుడు చేర్చుతాడు. ఆత్మీయులను ఎవరు చేర్చుతారు? దేవుడు చేర్చారు. నా సంఘంలో మొదటి ఒక్క ఆత్మ ఉన్నప్పుడు వి స్టార్టెడ్ విత్ వన్ ఫ్యామిలీ. దాంతో మా ఫ్యామిలీ, మా తర్వాత మా చిల్డ్రన్, ఈ రకంగా మేము ఇంకా మేము సంఘాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఒక వారం భోజనం పెట్టాం. ఒక ఫస్ట్ సండే మేము భోజనం పెట్టాం. ఫస్ట్ సండే బాగా వస్తున్నారు. సెకండ్ సండే లేదు, కొద్దిమంది తగ్గారు. థర్డ్ సండే లేదు, ఫోర్త్ సండే లేదు. మళ్ళీ ఫస్ట్ సండే మళ్ళీ చాలామంది వచ్చారు. సరే, ఇది ఒక టెక్నిక్ బాగుందని చెప్పి మొదటి వారం పెట్టాం, చివరి వారం భోజనం పెట్టాం. మొదటి వారం చాలామంది వస్తున్నారు, 4వ వారం మాత్రమే వస్తూ ఉన్నారు. మధ్యలో 2 వారాలు రావట్లేదు. అరే, దిస్ ఇస్ నాట్ గుడ్, విల్ ట్రై టు ఫీడ్ దెమ్ సెకండ్ అని. మళ్ళీ సెకండ్, థర్డ్ కూడా మేము పెట్టాం. నెలలో ప్రతి వారం భోజనం పెట్టాం. భోజనం పెట్టినాక మాకు సంఘము స్థలం సరిపోకపోతే మేమేం చేసామంటే ఒక స్కూల్లో రూమ్ మాట్లాడి ఆ రూమ్ నిండిపోయింది. ఆ రూమ్ నిండిపోయినాక మళ్ళీ బయట టెంట్ వేసాము. టెంట్ వేసిన తర్వాత చాలామంది వచ్చారు, భోజనాలు తృప్తిగా తిన్నారు. మేము ఒక పూట మళ్ళీ బంద్ చేసాము. కొద్దిమంది తగ్గారు. మళ్ళీ 3వ వారం తగ్గించాము. ఇంకా కొంచెం తగ్గారు. సెకండ్ తగ్గించాము. చివరికి మిగిలింది 175 మంది. అయితే మేము అనుకున్నాం, ఇది నిజమైనటువంటి సంఘం అనుకున్నాము. కాస్త ఆ ఇంటి ఓనర్, నా బిడ్డ పెళ్లి చేస్తున్నా, ఇల్లు ఖాళీ చేయని అన్నాడు. ఖాళీ చేసేసరికి దాంట్లో 175 మందిలో ఒక 75 మంది పోయారు. 100 మంది ఉన్నారు. 100 మంది తర్వాత మాకు 40 మంది అయ్యారు. 45 మంది ఇప్పుడు కాన్స్టెంట్. వాళ్ళు పొమ్మంటే కూడా పోరు. కేసీఆర్ బట్టలు ఇచ్చినా ఇవ్వకపోయినా వారికి కావలసినన్ని మేము ఇస్తాం. ఈ గవర్నమెంట్ రాకముందు నుంచే ఇస్తున్నాం. వారికి వైద్యం, నేను వైద్యుని కూడా, డాక్టర్ను. వారికి ఇదివరకు నా సంఘంలో ఒకరు కూడా హాస్పిటలైజ్డ్ కాలేదు. 25 సంవత్సరాలు నడిపించిన గర్ల్ చిల్డ్రన్ హోమ్లో ఒక్క అమ్మాయి కూడా ఒక్కరోజు కూడా హాస్పిటలైజ్డ్ కాలేదు. అదంతా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. ప్రియమైన వారలారా, క్రైస్తవులమైన మనము క్రీస్తునందు రక్షింపబడాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్, దేవుని వాక్యాన్ని, క్రీస్తును, సువార్తను వినాలి. దేవుని కుమారునిగా యేసుక్రీస్తును మనము విశ్వసించాలి. తర్వాత మారు మనసు మనకు అవసరమై ఉన్నది. విశ్వాసంతో మనము దేవుని ఒప్పుకోవాలి, దేవుని హత్తుకోవాలి, దేవుని యందు జీవించాలి. బాప్తిస్మం పొందినటువంటి వారము క్రీస్తును ఏ రీతిగానైతే ప్రమాణపూర్వకంగా ఒప్పుకుంటామో ఆ ప్రమాణాన్ని కొనసాగించాలి. అప్పుడే మనము క్రైస్తవులం అనబడతాం. క్రీస్తును అంగీకరించిన వారం అవుతాం. క్రీస్తు మనల్ని, మన యొక్క జీవితాలకు ఒక అర్థవంతమైనటువంటి జీవితం ఇస్తాడు. అలాంటప్పుడు మనము క్రీస్తులో ఎదిగినట్లయితే ఒక రాక్ లాగా తయారవుతాం. బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా మనం నిలబడగలుగుతాం.
ఎలాంటి పెనుగాలులు వచ్చినా, ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా, సాతాను కుయుక్తులు వచ్చినా, ఏదైనా అన్నిటినీ కూడా దాటుకొని మనం నిలబడగలుగుతాం. ఎప్పుడైతే క్రీస్తులో ఉండవో, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లులాగా మనం ఇల్లు లాంటివి. మనలో ఆత్మ దేవుడు ఉన్నాడు. ఆ సత్యాన్ని ఇసుకలో నువ్వు ఉంటాయి అంటే ఇసుకలో బలం ఉండదు, పునాది ఉండదు, కనుక మనం పడిపోతాం. ఆ పడిపోవడంతోనే డిస్టర్బెన్సెస్ వస్తాయి, లేమి కలిమి జీవితాలు కలుగుతాయి. కనుక ప్రియమైన వారులారా, క్రీస్తులో ఉన్నట్లయితే సమస్తం మనకు సమకూర్చబడుతుంది, ఆయన సన్నిధి ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె. మహాగణుడా యేసయ్య, ఈ కొద్ది మాటలు నా జీవితంలో ఉపయోగకరంగా మలచమని నేను విశ్వసించి నీ యందు జీవితం గడపటానికి మాకు దయచేయమని, ఇచ్చిన ఈ సహవాసపు ఆత్మీయతను బట్టి కొనసాగించటకు నీ కృప చూపించమని మా గణుడు రక్షకుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.